హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగే మా పాపని స్కూల్కి పంపించాలి కదా, సో పనులన్నీ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు సింపుల్గా టొమాటో రైస్ చేస్తున్నాను. మా పాప అయితే కూరలు అవన్నీ తినగలదో లేదో అని చెప్పి, వయసు తక్కువ కదా, అంటే 5 years కదా, సో కలుపుకొని తినగలదో లేదో అని చెప్పి నేనైతే ఇలా ఎప్పుడు కర్రీస్ చేస్తే కలిపి పెట్టేస్తాను. ఎక్కువైతే ఇలాంటి రైస్ లాగా చేసి పెడతాను. కరివేపాకు రైస్, క్యారెట్ రైస్, కోకోనట్ రైస్, ఇంకా ఇలాంటి రైస్లే పెడతాను ఎక్కువగా. ఈరోజైతే టమాటా రైస్ చేశాను. టమాటా రైస్ తెలిసిందే కదా అందరికీ, చాలా ఈజీగా అయిపోతుంది. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఒక ఎండుమిర్చి సరిపోద్ది పిల్లలకి కదా, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ ఫ్రై అవ్వాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత రైస్ వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం వేసుకొని, పిల్లలకి కారానికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి, లేకపోయినా పర్లేదు. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఉప్పు కారం అనేది కొంచెం తగ్గించి పెడితేనే మంచిది. ఎవరికైనా కూడా, మనమైనా సరే ఉప్పు కారం తగ్గించి తింటేనే హెల్దీ. అయితే ప్రతి కూరలోని ఉప్పు కారం తగ్గించే వండుతాను పిల్లల కోసమని. సో వాళ్ళ కోసం మేము కూడా తగ్గించే తింటాం. నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. ఎక్కువ స్పైసీ నేను కూడా తినలేను. సో పిల్లల్లాగే నేను కూడా తక్కువ స్పైసీయే తింటాను. నైట్ పెరుగైతే తోడుపెట్టాను, అది మేగడ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నెయ్యి మాకు పిల్లలకి సరిపడినంత నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట పెద్దగా తీసుకోను, అంతగా నచ్చదు నాకు ప్యాకెట్స్ అని బయటని, ఎప్పుడూ రేర్ అనమాట. సో ఇంట్లోనే చేసుకుంటాను నేను. మీకు చెప్పాను కదా మా పాప టిఫిన్స్లోకి చట్నీ తిందని చెప్పి. ఏ టిఫిన్ అయినా సరే తనకి పెరుగు అయితే పక్కాగా ఉండాలి, అది ఏ సీజన్ అయినా సరే. సో అందుకోసం నేను 2-3 డేస్కి ఒకసారి పాలు తోడేస్తూనే ఉంటాను. అందుకే నెయ్యి మాకు ఎక్కువగా ఉంటుంది, సరిపోద్ది మా ఇంట్లో అలాగా. సో పాపకైతే లంచ్ బాక్స్ పెట్టేశాను. స్నాక్స్ కోసమని ఆరెంజ్ పెట్టాను. ఈ మధ్య ఎక్కువ ఫ్రూట్సే పెడుతున్నాను, ఎందుకంటే తనకి కొంచెం కాలు బాగాలేదు, అందుకు ఫ్రూట్సే పెడుతున్నాను. పప్పులకు సంబంధించి ఏం పెట్టట్లేదు. స్ప్రౌట్స్ పెట్టేదాన్ని ఇంతకుముందు, బాగా తింటుంది, ఇష్టం స్ప్రౌట్స్ అంటే. పెట్టాలంటే ఇప్పుడు కాలు కొంచెం బాగాలేదని చెప్పి స్ప్రౌట్స్ కూడా పెట్టట్లేదు, ఎక్కువ ఫ్రూట్సే పెడుతున్నాను. క్యారేజ్ అయితే పెట్టేశాను. పాప నేను బయట అయితే వెయిటింగ్ అనమాట బస్ కోసమని. ఎప్పుడు 8కి వస్తుంది బస్సు, ఇవాళ ఏంటో లేట్ అయినట్టుంది. అంతకి రావట్లేదు, వెయిట్ చేస్తున్నాం. మా ఆయన అయితే లేరు బస్ ఎక్కించడానికి. ఆయన ఉంటే ఆయన ఎక్కించేస్తారు, ఆయన లేకపోతే నేనే ఎక్కించాలి. ఇవాళ అయితే చాలా పనులు ఉన్నాయి. అలాగే బయటికి వెళ్ళే ఫంక్షన్కి, అదే పెళ్ళికి వెళ్ళే పని కూడా ఉంది. మా మేనమామ కొడుకు పెళ్ళి అనమాట, పక్కూరు దండిసురవరం. సో అందుకోసమని నేను హడావిడిగా పనులన్నీ ఎక్కడికైనా బయటికి వెళ్తామంటేప్పటికి పనులు ఎక్కువగా ఉంటాయి, అదేంటో. అందుకోసమని కర్రీ ఏం చేయలేదు, సింపుల్గా అయితే తనకి క్యారేజ్ పెట్టేశాను. నైట్కి బయటికి వెళ్ళే పని ఉంది కదా అని చెప్పి పనులన్నీ అక్కడ పనులు అక్కడే ఉన్నాయి. అలాగే ఈరోజు మా ఆయనేమో నిమ్మకాయలు తీసుకొచ్చి నిమ్మకాయ పచ్చడి పెట్టమన్నారు. నాకైతే నిమ్మకాయ పచ్చడి రాదు, నేనైతే ఎప్పుడు పెట్టలేదు. టమాటా, గోంగూర ఇలాంటి పచ్చళ్ళు పెడతాను కానీ ఈ నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు నేను పెట్టలేదు. టాస్క్ లాగే తీసుకొచ్చి ఇచ్చారు, నేనేమో ఫోన్లో సెర్చ్ చేశాను. నేనైతే ఎక్కువ ఏమైనా వంటలు పచ్చళ్ళు వండాలి, తెలియని వండాలి అంటే అమ్మ చేతి వంట కానీ, శ్రావణిస్ కిచెన్ కానీ యూట్యూబ్లో ఫాలో అవుతాను అనమాట. శ్రావణిస్ కిచెన్లో చూశానమాట, ఆవిడ ఎలా చేసింది పచ్చడి అని చెప్పి. ఎలా వస్తుందో చూద్దామని చెప్పి అన్నీ ఎక్కువ తీసుకోకుండా కొన్ని నిమ్మకాయలు తీసుకొని నైట్ అయితే కడిగేసి పెట్టుకున్నాను, ఆరబెట్టుకున్నాను. అవి మార్నింగ్కి ఆరిపోయాయి. నేనేమో ఫ్రెష్ అయిపోయి పాపను పంపించేసి ఫ్రెష్ అయిపోయి నిమ్మకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ నిమ్మకాయలు ఒక నిమ్మకాయ 4 ముక్కల కింద కట్ చేయాలంట. కట్ చేసి ఒక 2 నిమ్మకాయలు ఏమో రసం తీసుకోవాలంట. నిమ్మకాయలు కట్ చేసుకొని ఆ గ్లాస్ జార్లో వేసుకొని, ఆ రసం తీసుకున్న నిమ్మకాయల రసం కూడా గ్లాస్ జార్లో వేసేసుకొని, పసుపు, ఉప్పు సరిపడినంత, మనకి నిమ్మకాయలు సరిపడినంత పసుపు, ఉప్పు వేసుకొని ఒక 7 days అలా ఊరబెట్టుకోవాలంట. మధ్య మధ్యలో 3 daysకి వన్స్ తీసుకొని చూసుకోవాలంట. అలా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. చూద్దాం ఎలా వస్తుందో, మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను 1 week తర్వాత పచ్చడి ఎలా ఉందనేది. కలిపిన వీడియో కూడా తీసి పెడతాను. నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు బయట షాపుల్లో తీసుకొని తినడమే కానీ ఎప్పుడు ఎవరు చేసింది కూడా నేను తినలేదు. అసలు నేను కూడా ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం. చూద్దాము ఎలా వస్తుందో, చూడాలి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను 1 week ఎప్పుడు అవుతుందని. సో ఈరోజు అయితే లంచ్లోకి పప్పు టమాటా చేశాను, కందిపప్పు టమాటా. పప్పు కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉప్పు, కారం,
పసుపు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకొని పోపు అయితే పెట్టేసుకోవడమే. ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, పోపులు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో ఇంగు వేసుకోవాలి. ఏంటో ఇంగు వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే పప్పు చారులో అండ్ పప్పుల్లో కూడా నేను ఇంగువ వేసుకుంటాను. ఇంగువ వాడడం కూడా ఆరోగ్యానికి మంచిదంట విన్నాను. సో అప్పటి నుంచి నేను ఇంగు వేసుకొని చేసుకుంటాను. పులిహోరలో కూడా ఇంగు చాలా బాగుంటుంది కదా, టెంపుల్ స్టైల్లో వస్తుంది పులిహోరలో ఇంగు వేసుకుంటే. ఇంగు లేని పులిహోర తినాలనిపించట్లేదు ఈ మధ్య, అదేంటో అలవాటైపోయింది. సో ఈవినింగ్ అయితే మేము పెళ్ళికైతే వెళ్ళాము. చెప్పాను కదా మేనమామ కొడుకు పెళ్ళి అని చెప్పి దండేశ్వరవరం అక్కడికి వెళ్ళాము. మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. మా పిన్ని, మా చెల్లిది ఆ ఊరే, అక్కడే లోకలే. మా పిన్ని వాళ్ళు వచ్చారు. ఫోటో తీసుకుందామని చెప్పి స్టేజ్ ఎక్కాము. మా ముందేమో వీళ్ళు ఎక్కేశారు. సో మేము పక్కన వెయిటింగ్ అనమాట. పెళ్ళి అంటే భోజనాలు, ఫొటోస్ మస్ట్ అండ్ షుడ్ కదా. నాకైతే ఫొటోస్ చాలా ఇష్టం. సో నేనైతే ఫోటో తీసుకోవడానికని పైకి వెళ్ళాను. మా ఆయన రాలేదని మా పిన్ని వాళ్ళు రమేష్ రానివ్వు అనేసి వాళ్ళు అంటున్నారు. వస్తాడులే మీరు రండి అని వాళ్ళేమో వెయిటింగ్ అనమాట అల్లుడు కోసం. అల్లుడు వచ్చాకే వస్తారట ఫోటో దిగడానికి. సో వచ్చేసాడు మా ఆయన. వచ్చేదాక అప్పుడు మా పిన్నళ్ళు ఫోటో తీసుకున్నాము. పిన్ని అది మా ఇద్దరు పిన్నులు, మేనమామ అబ్బాయి పెళ్ళికూతురు, మా చెల్లి అనమాట ఫోటోలోని. మాటికి చెప్తుంది ఏంటో అనుకోకండి. నాకు పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం, చాలా సరదా అనమాట. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, టాటా, హ్యావ్ ఎ నైస్ డే.